Good morning to all. I am S. Komalata, working in GJC Girls Godavarkani Group Insurance and Marketing Vocational Course. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ గ్రూప్లో ఫస్ట్ ఇయర్ థర్డ్ పేపర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో యూనిట్ 4లో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్లో పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Non-life insurance. Non-life insurance companies provide products that protect the policyholder against financial losses due to various perils such as fire, earthquakes, floods, storms, accident, etc. As per the Insurance Act 1938, non-life products are bifurcated into three major categories: fire, marine, and miscellaneous. All the insurance which do not fit into fire or marine category fall into the miscellaneous category. In earlier times, fire and marine were the major type of insurances. Today, the biggest group is motor, followed by health insurance. Non-life insurance. అగ్ని, భూకంపాలు, వరదలు, తుఫానులు, ప్రమాదాలు వంటి వివిధ ప్రమాదాల వల్ల పాలసీదారుని ఆర్థిక నష్టాల నుండి రక్షించే ఉత్పత్తులను నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అందిస్తాయి. బీమా చట్టం 1938 ప్రకారం ప్రాణేతర ఉత్పత్తులు మూడు ప్రధాన వర్గాలుగా విభజించబడ్డాయి: అగ్ని, సముద్ర మరియు ఇతర. అగ్ని లేదా సముద్ర వర్గానికి సరిపోని అన్ని బీమాలు ఇతర వర్గాల్లోకి వస్తాయి. మునుపటి కాలంలో ఫైర్ మరియు మెరైన్ బీమా యొక్క ప్రధాన రకాలు. నేడు అతిపెద్ద సమూహం మోటార్ తర్వాత ఆరోగ్య బీమా. అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివన్నీ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కిందకి వస్తాయి. అందులో ప్రధానంగా అగ్ని, సముద్రం బీమా. మిగతావి ఈ రెండు కాకుండా మిగతావన్నీ ఇతర బీమాల కిందికి వస్తాయి. ఇంతకు ముందు కాలంలో ఫైర్ అండ్ మెరైన్, అగ్ని బీమా, సముద్ర బీమా అనేటి ప్రధాన రకాలుగా ఉండేవి. ఇప్పుడు నేడు మోటార్ తర్వాత ఆరోగ్య బీమా కూడా అదే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. బీమా చట్టం 1938 ప్రకారం ప్రాణేతర ఉత్పత్తులు మూడు వర్గాలుగా ఉండేటివి. ఇప్పుడు అవే అగ్ని, సముద్ర మరియు ఇతర రకాల్లోకి మోటార్ ఆరోగ్య బీమా కూడా చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంటే ఇక్కడ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానివన్నీ, అంటే భూకంపాల వల్ల, వరదల వల్ల, తుఫానుల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల, సముద్రాల్లో జరిగే ప్రమాదాల వల్ల, రోడ్డు పైన మోటార్ వాహనాల వల్ల, హెల్త్కి సంబంధించిన ప్రమాదాల వల్ల, వీటన్నిటికీ ఏర్పరచుకునే రక్షణ కవచం ఈ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ రిస్క్ కవర్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. మెరైన్ ఇన్సూరెన్స్. మెరైన్ ఇన్సూరెన్స్ కంప్రైజెస్ మెరైన్ కార్గో అండ్ మెరైన్ హల్ ఇన్సూరెన్స్. మెరైన్ ఇన్సూరెన్స్లో మెయిన్గా రెండు రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ది మెరైన్ కార్గో ఇన్సూరెన్స్, సెకండ్ది మెరైన్ హల్ ఇన్సూరెన్స్. మెరైన్ హల్ ఇన్సూరెన్స్. దిస్ ఇన్సూరెన్స్ కవర్స్ ఫర్ బోత్ వెసల్ అండ్ ఇట్స్ ఆపరేటర్స్ సచ్ యాజ్ ఫ్యూల్, టూల్స్, ఫర్నిచర్, మిషనరీ etc. హల్ ఇన్సూరెన్స్లో ఓడ మరియు దాని ఉపకరణం రెండింటికి వర్తిస్తుంది. అంటే ఓడలో ఉండే ఇంధనం, ఉపకరణాలు, ఫర్నిచర్, యంత్రాలు, అంటే టోటల్ ఓడకు సంబంధించిన వస్తువులకి ఈ హల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మెరైన్ కార్గో ఇన్సూరెన్స్. దిస్ ఇన్సూరెన్స్ కవర్స్ ద పర్సనల్ గూడ్స్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ ఆఫ్ ద షిప్. ఇట్ ఆల్సో కవర్స్ ద గూడ్స్ దట్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్. అంటే కార్గో ఇన్సూరెన్స్లో
ఓడ యొక్క ప్రయాణికులు మరియు సిబ్బంది యొక్క వ్యక్తిగత వస్తువులను కవర్ చేస్తుంది. అంటే ఓడలో ప్రయాణించే ప్రయాణికులకు మరియు అందులో ఉండే సిబ్బందికి సంబంధించిన వస్తువులను ఇది కవర్ చేస్తుంది. ఇంకా రవాణా చేయబడే వస్తువులకు కూడా ఇది కవర్ చేస్తుంది. అంటే కార్గో ఇన్సూరెన్స్లో షిప్లో ప్రయాణించే ప్యాసింజర్లకి మరియు అందులో స్టాఫ్ మెంబర్స్కి సంబంధించిన పర్సనల్ గూడ్స్కి మరియు ట్రాన్స్పోర్ట్ గూడ్స్కి టోటల్ అంటే ప్రయాణికులకి ప్యాసింజర్స్కి స్టాఫ్కి ఇంకా పర్సనల్ గూడ్స్కి ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్రొడక్ట్స్కి మొత్తం టోటల్ ఈ కార్గో ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. హల్ ఇన్సూరెన్స్ ఏమో షిప్కి సంబంధించిన ఉపకరణాలు, షిప్లో ఉండే ఫర్నిచర్, దాని మిషనరీ ఇంకా ఇంధనం ఇలాంటి వాటికి హల్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది.
Motor insurance. Motor insurance is the biggest portfolio in the miscellaneous class of insurance. Definition. Motor insurance deals with insurance of motorized vehicles on road, whether used for private comfort or public service, whether carrying passengers or goods. As per Motor Vehicles Act, every vehicle plying on Indian roads should be insured for liability to third parties, including property damage. Motor insurance may cover A. Damage to vehicles, B. Injury or death persons, and C. Damage to property belonging to third parties. మోటార్ ఇన్సూరెన్స్ వాహన బీమా. బీమా అనేది బీమా యొక్క ఇతర తరగతిలో అతిపెద్ద పోర్ట్ఫోలియో నిర్వచనం. మోటార్ బీమా రహదారిపై మోటరైజ్డ్ వాహనాల బీమాతో వ్యవహరిస్తుంది. ప్రైవేట్ సౌకర్యం కోసం లేదా ప్రజాసేవ కోసం ఉపయోగించిన ప్రయాణికులను లేదా వస్తువులను తీసుకువెళ్తున్నప్పుడు మోటార్ వాహనాల చట్టం ప్రకారం భారతీయ రోడ్డుపై ప్రతి వాహనానికి ఆస్తి నష్టంతో సహా మూడవ పార్టీలకు బాధ్యత వహించాలి. మోటార్ బీమా కవర్ చేసే ఈ 3 పాయింట్లు ఉన్నవి. అందులో ఫస్ట్ది వాహనాలకు నష్టం లేదా సెకండ్ వ్యక్తుల మరణం మరియు థర్డ్ది మూడవ పార్టీకి చెందిన ఆస్తికి నష్టం. మోటార్ ఇన్సూరెన్స్లో అందులో మోటార్ ఇన్సూరెన్స్ వల్ల అంటే మనకి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనాలకి లేదా వ్యక్తులకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఈ బీమా కవర్ నష్టపరిపూర్తి చేస్తుంది, అంటే రిస్క్ని కవర్ చేస్తుంది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగి వెహికల్కి డ్యామేజ్ అయినా వ్యక్తులకి ఏమైనా ఇంజూర్ అయినా లేకపోతే మరణించినా యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తున్నారో వారి వల్ల మూడో పార్టీకి జరిగిన నష్టాన్ని కూడా ఇన్సూరెన్స్ వాళ్ళే రిస్క్ కవర్ చేయడం జరుగుతుంది. అంటే మోటార్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగేటప్పుడు యాక్సిడెంట్ జరిగిన వెహికల్స్కి అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వెహికల్కి జరిగిన నష్టాన్ని, వాళ్ళకి జరిగిన ప్రమాదాన్ని అంటే వాళ్ళకి ఇంజూర్ అయినా లేకపోతే వాళ్ళు మరణించినా లేకపోతే ఎవరైతే యాక్సిడెంట్ చేస్తున్నారో వాళ్ళ వల్ల ఇతరులకు జరిగిన అంటే మూడో పార్టీకి జరిగిన నష్టాన్ని కూడా ఈ ఇన్సూరెన్స్ కవర్. ప్రీమియం విల్ డిపెండ్ ఆన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ వెహికల్ యాజ్ వెల్ యాజ్ ఆన్ యూజెస్. Restrictions may relate to A. Areas in which the vehicle may be used, B. The nature of uses, private or public uses, C. Adherence to laws relating to driver needing a license, permitted load, etc. ప్రీమియం వాహనం యొక్క ప్రత్యేకతలతో పాటు వాడకంపై ఆధారపడి ఉంటుంది. పరిమితులు దీనికి సంబంధించినవి కావచ్చు. ఏ. వాహనాన్ని ఉపయోగించగల ప్రాంతాలు, బి. వాడుక యొక్క స్వభావం, అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా, సి. చట్టాలకు కట్టుబడి ఉండడం, లైసెన్సు పొందిన అనుమతించబడిన లోడ్ అవసరమయ్యే డ్రైవర్కు సంబంధించింది మొదలైనవి. అంటే ప్రీమియం వాహన బీమాలో ప్రీమియం అనేది ఆ వాహనాన్ని ఉపయోగించగల ప్రాంతాలు, ఆ వాహనాన్ని దేనికైతే ఉపయోగిస్తామో దాని స్వభావం, ఇంకా లా ప్రకారం ఆ వాహనాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో దానికి సంబంధించింది. అంటే ఆ వాహనాన్ని ఎంత లోడ్కి అనుమతించారో అది, ఆ వాహనాన్ని నడిపే డ్రైవర్కి ఎంతవరకు లైసెన్స్ ఉందో దానిని, అంటే ఆ వాహనానికి సంబంధించిన లోడ్కి ప్లస్ ఆ డ్రైవర్కి సంబంధించిన లైసెన్స్, ఆ వాహనం తిరిగే ప్రాంతాలు, ఆ వాహనాన్ని యూజ్ చేసే స్వభావం, వీటన్నిటితోటి ప్రీమియం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Personal accident insurance. Definition: personal accident policies cover death or disablement arising out of accidents of any kind, caused by external, violent, and visible means. In this case of personal accident policies, there is no need for assessment of risk except on the factor of acceptation. The conditions are standard. The policy can also cover consequential cost, medical care, and loss of income due to disability leading to absence from workplace. వ్యక్తిగత ప్రమాద బీమా నిర్వచనం. వ్యక్తిగత ప్రమాద విధానాలు ఏదైనా రకమైన ప్రమాదాల వల్ల ఉత్పన్నమయ్యే మరణం లేదా వైకల్యాన్ని కవర్ చేస్తాయి. బాహ్య, హింసాత్మక మరియు కనిపించే మార్గాల వల్ల వ్యక్తిగత ప్రమాద విధానాల విషయంలో వ్యక్తిని బట్టి తప్ప ప్రమాదాన్ని అంచనా వేయవలసిన అవసరం లేదు. పరిస్థితులు ప్రామాణికమైనవి. ఈ విధానం పర్యవసానంగా అయ్యే ఖర్చులు, వైద్య సంరక్షణ మరియు వైకల్యం కారణంగా ఆదాయ నష్టాన్ని కార్యాలయంలోకి వెళ్ళలేకపోవడానికి దారితీస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి పర్సనల్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను మరణించవచ్చు లేదా అంగవైకల్యం ఏర్పడవచ్చు, అంటే డెత్ అవ్వచ్చు లేదా డిజేబుల్మెంట్ ఏర్పడవచ్చు. దానివల్ల తనకి వైద్య ఖర్చులు అవుతాయి, ప్లస్ తను ఆఫీస్కి వెళ్ళకుండా ఆదాయ నష్టం ఏర్పడవచ్చు. కాబట్టి తను మరణించిన లేదా వైకల్యం కలిగి తన ఆఫీస్కి వెళ్ళకుండా తన ఆర్థికంగా నష్టపోయినా, తనకి ఏదైనా వైకల్యం ఏర్పడి అంటే డిజేబుల్మెంట్ ఏర్పడి హాస్పిటల్లో ఉన్న తనకి వైద్య ఖర్చులు అంటే మెడికల్ సంబంధించిన ఎక్స్పెండిచర్స్, తర్వాత తనకి ఆఫీస్కి వెళ్ళకుండా ఆర్థికంగా నష్టపోతాడు కాబట్టి కొంత తనకి ఆఫీస్కి సంబంధించిన అమౌంట్ ప్లస్ మెడికల్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ టోటల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీసే నష్టపరిపూర్తి చేస్తాయి. అంటే అవన్నిటిని రిస్క్ని కవర్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఫిడెలిటీ గ్యారంటీ. Fidelity guarantee covers risks related to dishonesty, fraud, and embezzlement by employees etc. and protects employers from loss of cash and securities. విశ్వసనీయత హామీ. ఫిడెలిటీ గ్యారంటీ అంటే విశ్వసనీయత హామీ. విశ్వసనీయత హామీ ఉద్యోగుల యొక్క నిజాయితీ, మోసం మరియు అపహరణకు సంబంధించిన నష్టాలను కవర్ చేస్తుంది మరియు నగదు మరియు సెక్యూరిటీల నష్టం నుండి యజమానులను రక్షిస్తుంది. అంటే విశ్వసనీయత హామీ అంటే ఉద్యోగుల యొక్క నిజాయితీ, మోసం మరియు అపహరణకు సంబంధించిన నష్టాలను కవర్ చేస్తుంది. అంటే నిజాయితీగా లేకుండా మోసం వల్ల ఏమన్నా అపహరణ వల్ల నష్టం జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది. Health insurance. In the Indian market, health insurance premium has been steadily increasing over the years, comprising 22% of the gross direct premium income of general insurers. Over the last few years, our economy has done well, leading to good GDP growth. This has led to the rise in disposable income and better quality living standards. The increase in life expectancy exposes a person to health problems and diseases with increase in age. For an average person in their retirement years, they do not have income to meet healthcare costs. Moreover, healthcare costs have soared in the last few years. This leads to a double blow to the person who falls prey to critical illnesses or other diseases which require hospitalization and result in high medical bills. ఆరోగ్య బీమా. ఆరోగ్య బీమా అనగా ప్రజల ఆరోగ్యానికి
దీర్ఘకాలపు ఆ వ్యాధులకు సంబంధించిన అన్ని విధానాల ఖర్చులను భరించే బీమా పాలసీని ఆరోగ్య బీమా అంటారు. భారతీయ మార్కెట్లో ఆరోగ్య బీమా ప్రీమియం సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతుంది. ఇది సాధారణ బీమా సంస్థల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో 22% గత కొన్ని సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ మంచి జీడీపీ వృద్ధికి దారితీస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా అంటే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి అన్ని విధానాల ఖర్చులను ఈ ఆరోగ్య బీమే భరిస్తుంది. అంటే ఆరోగ్య బీమా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దీర్ఘకాలపు వ్యాధులకు సంబంధించిన అన్ని విధానాల ఖర్చులను భరించే పాలసీని ఆరోగ్య బీమా అంటారు. ఇండియన్ మార్కెట్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రోజురోజుకి పెరుగుతుంది. ఇది సాధారణ బీమా స్థూల ప్రత్యక్ష అంటే గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కంలో 22%, అంటే స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో 22% గత కొన్ని ఇయర్స్గా ఆర్థిక వ్యవస్థలో మంచి జీడీపీ వృద్ధికి దారితీస్తుంది. ఓవర్సీస్ మెడికల్ ఇన్సూరెన్స్ ద పాలసీ కవర్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ incurred while traveling abroad. Hospital bills are paid by the insurer's representative directly. The policy also covers loss of baggage or passport during overseas travel. This policy is meant for Indian residents traveling abroad for specified purposes like business, studies, holiday or employment. విదేశీ వైద్య బీమా విదేశాలకు వెళ్ళేటప్పుడు అయ్యే వైద్య ఖర్చులను ఈ పాలసీ వర్తిస్తుంది. హాస్పిటల్ బిల్లులను బీమా ప్రతినిధి నేరుగా చెల్లిస్తాడు. ఈ విధానం విదేశీ ప్రయాణ సమయంలో సామాను లేదా పాస్పోర్ట్ కోల్పోవడం కూడా వర్తిస్తుంది. ఈ విధానం వ్యాపారం, అధ్యయనాలు, సెలవు దినం లేదా ఉపాధి వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం విదేశాలకు వెళ్ళే భారతీయ నివాసితుల కోసం ఉద్దేశించబడింది. విదేశీ వైద్య బీమాలో విదేశాలకు వెళ్ళేటప్పుడు అయ్యే వైద్య ఖర్చులన్నీ ఈ పాలసీయే భరిస్తుంది. దాంతోపాటు అంటే హాస్పిటల్ బిల్లులకు ఈ బీమా సంస్థయే ప్రతినిధిగా చెల్లిస్తారు. ఇంకా ఈ విధానంలో ప్రయాణం చేసేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్యాసింజర్ యొక్క సామాన్ ఏదైనా లేదా పాస్పోర్ట్లు కోల్పోయినప్పుడు కూడా ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా అనేది వ్యాపారానికి కావచ్చు, లేకపోతే హాలిడేస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఉపాధి కోసం వెళ్ళే విదేశాలలో ఉండే భారతీయుల కోసం ఈ పాలసీ అనేది వర్తించడానికి ఏర్పాటు చేస్తుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్స్ ఇండెమ్నిటీ protection against financial loss payable under law for injuries to third parties or their property. The policy covers indemnity for professionals providing services such as doctors, lawyers, accountants, engineers, etc. These professionals run the risk of being charged with negligence and subsequent liability for damages. బాధ్యత బీమా మూడవ పక్షాలకు లేదా వారి ఆస్తికి గాయాల కోసం బాధ్యత బీమా నష్టపరిహారాన్ని అంటే చట్ట ప్రకారం చెల్లించాల్సిన ఆర్థిక నష్టానికి వ్యతిరేకంగా రక్షణ అందిస్తుంది. వైద్యులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు, ఇంజనీరింగ్ వంటి సేవలను అందించే నిపుణులకు నష్టపరిహారాన్ని ఈ విధానం వర్తిస్తుంది. ఈ నిపుణులు నిర్లక్ష్యం మరియు నష్టాలకు తదుపరి బాధ్యతతో అభియోగాలు మోపబడే ప్రమాదం ఉంది. బాధ్యత బీమా వీటన్నిటికీ వర్తిస్తుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ క్లయింట్ కారణంగా నష్టాన్ని ఎదుర్కొంటే వారిపై కేసు పెట్టవచ్చు. అంటే అకౌంటెంట్స్ ఎవరైనా క్లయింట్ వల్ల వారికి నష్టం జరిగితే వాళ్ళపై కేసు పెట్టవచ్చు. అంటే అకౌంటెంట్ కోల్పోయిన ఆర్థిక నష్టాన్ని క్లయింట్పై కేసు వేసి తను ఈ బీమా పాలసీ ద్వారా పొందొచ్చు. తప్పు సలహా లేదా నిర్మించిన వంతెన కోల్పోతే ఇంజనీరింగ్ సంస్థపై కేసు పెట్టవచ్చు.
అంటే ఇంజనీరింగ్ వాళ్ళు తప్పు సలహా ఇచ్చి లేకపోతే తప్పుగా నిర్మించిన వంతెన కూలిపోతే ఆ ఇంజనీర్ సంస్థపై కేసు పెట్టి మన దానికి రక్షణ అంటే కొంత ఏదైతే నష్టపోయామో దానికి కొన్ని జీవితాలకి క్లెయిమ్ చేసుకోవచ్చు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోగి మరణిస్తే డాక్టర్పై కేసు పెట్టవచ్చు. ఎవరైనా రోగి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరణిస్తే ఆ డాక్టర్పై కేసు పెట్టి దాని ద్వారా ఏదైనా అంటే రిస్క్ను కవర్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఇండస్ట్రీ కారణంగా మరణం లేదా గాయానికి కారణమవుతుందో ఆ ఇండస్ట్రీపై కూడా కేసు పెట్టి కొంత రిస్క్ని కవర్ చేసుకోవచ్చు. Engineering insurance. This includes several kinds of risk covers like risk cover for contractors in civil engineering projects, erection of electrical plants, breakdown of machinery and its consequential loss of profits etc. Delay in startup of projects is also covered in this sub-branch of miscellaneous insurance. ఇంజనీరింగ్ బీమా. సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో కాంట్రాక్టర్లకు రిస్క్ కవర్ వంటి అనేక రకాల రిస్క్ కవర్లు ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రికల్ ప్లాంట్ల నిర్మాణం, యంత్రాల విచ్ఛిన్నం మరియు దాని పర్యవసానంగా లాభాలు కోల్పోవడం మొదలైనవి. ఆలస్యం ప్రాజెక్టుల ప్రారంభంలో ఇతర బీమా యొక్క ఉపశాఖలో కూడా ఉంది. ఈ ఇంజనీరింగ్ బీమా అనేది ఇతర బీమా శాఖలకు చెందినది. అంటే మిస్సెలేనియస్ ఇన్సూరెన్స్కి సంబంధించింది ఈ ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్. ఇంజనీరింగ్ ఇన్సూరెన్స్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో కాంట్రాక్టులకు ఏమైనా రిస్క్ జరిగినప్పుడు, సివిల్ ఇంజనీరింగ్లో కాంట్రాక్టులకు ఏదైనా రిస్క్ జరుగుతుంది కదా, అలాంటి రిస్కులను కూడా ఇది కవర్ చేస్తుంది. తర్వాత ఎలక్ట్రికల్ ప్లాంట్ల నిర్మాణంలో ఏదైనా యంత్రాలను విచ్ఛిన్నం చేయడం, అంటే యంత్రాలకు సంబంధించిన వర్క్ ఏదైనా చేసినప్పుడు దానిలో లాభాలు కోల్పోయినా ఇది కవర్ చేస్తుంది. ఈ రిస్క్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. అంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు ఏదైనా రిస్క్ జరిగినా ఈ పాలసీ వర్తిస్తుంది. ఎలక్ట్రికల్ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా యంత్రాలకు సంబంధించిన వర్క్ చేసినప్పుడు దానికి సంబంధించిన లాభాలు ఏదైనా కోల్పోయినా, లేకపోతే ప్రాజెక్ట్లో ఏమైనా ఆలస్యమైనా ఈ పాలసీ అనేది బాయిలర్ అండ్ ప్రెజర్ ప్లాంట్. దీస్ పాలసీస్ కవర్ డ్యామేజ్ అదర్ దెన్ బై ఫైర్ caused by explosion, boilers or pressure plants to the plant to surrounding property of the injured and to third parties. బాయిలర్ మరియు ప్రెజర్ ప్లాంట్. ఈ విధానాలు ముఖకు చుట్టుపక్కల బీమా చేసిన ఆస్తి మరియు మూడవ పార్టీల పేలుళ్ళు, అంటే బాయిలర్ లేదా ప్రెజర్ ప్లాంట్ల వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తాయి. అంటే బాయిలర్ మరియు ప్రెజర్ ప్లాంట్ అనేది ఇంజనీరింగ్ బీమాలో ఒక భాగం. ఇంజనీరింగ్ బీమా అన్నా కూడా సేమ్ ఇంజనీరింగ్ సంబంధించిన, అంటే యంత్రాలకు సంబంధించిన బీమా కాబట్టి దానిలో ఒక భాగం బాయిలర్ అండ్ ప్రెజర్ ప్లాంట్ అనేది కూడా ఒక భాగం. అంటే ఇందులో అగ్ని వల్ల అంటే ఫైర్ వల్ల కాకుండా బాయిలర్స్, ప్రెజర్ ప్లాంట్ల వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఆస్తికి బీమా చేసిన, అంటే ఇన్సూరెన్స్ చేసిన ఆస్తికి చుట్టుపక్కల ఉన్న ఏ ఆస్తి అయినా సరే మూడో పార్టీకి సంబంధించిన, అంటే ఇది అక్కడ వాళ్ళు చేసే వర్క్ దగ్గర బాయిలర్స్, ప్రెజర్ ప్లాంట్ల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మూడో పార్టీలకి, లేదా వాళ్ళు ఏ చుట్టుపక్కల ఉన్న వేటిపైన అయితే ఇన్సూరెన్స్ చేశారో వాటికి బాయిలర్ లేదా ప్రెజర్ ప్లాంట్ల వల్ల ఏదన్నా నష్టం జరిగినప్పుడు ఈ పాలసీ అనేది వాటికి వర్తిస్తుంది. ఏవియేషన్ ఇన్సూరెన్స్. ఇట్ కవర్స్ డ్యామేజ్ టు ఎయిర్క్రాఫ్ట్ అండ్ లయబిలిటీస్ టు ఫ్రైట్ passengers and third parties. Aviation insurance contracts are finalized after considerable negotiation
on premium rates and are reinsured. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ఇది విమానాలకు నష్టం మరియు సరుకు రవాణా, ప్రయాణికులు మరియు మూడవ పార్టీలకు బాధ్యత వహిస్తుంది. ప్రీమియం రేట్లపై గణనీయమైన చర్చల తర్వాత విమానయాన బీమా ఒప్పందాలు ఖరారు చేయబడతాయి మరియు తిరిగి బీమా చేయబడతాయి. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ఇది విమానాలకు సంబంధించిన ఇన్సూరెన్స్. విమానాలకు నష్టం జరిగినా అందులో సరుకులు ప్లస్ ప్రయాణికులు అంటే ప్యాసింజర్స్, అందులో ఫ్లైట్ ప్యాసింజర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన ఇంకా థర్డ్ పార్టీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ కూడా ఇది వహిస్తుంది. ప్రీమియం రేట్లు వచ్చేసి దీన్ని అంటే చాలా చర్చల ద్వారా తర్వాత ఈ రేట్లని ఒప్పందాలు ఖరారు చేస్తారు, తర్వాత బీమా చేయడం జరుగుతుంది. ఇది అంటే విమానాలకు సంబంధించిన సరుకులకు, ప్యాసింజర్స్కి, థర్డ్ పార్టీలకు సంబంధించిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పరచుకున్న ఇన్సూరెన్స్ ఏవియేషన్ ఇన్సూరెన్స్. అదర్ మిస్సెల్లేనియస్ ఇన్సూరెన్స్ దీస్ ఇంక్లూడ్ burglary, loss of baggage during travel, householder effects, shopkeeper's business, banker's indemnity, horses, bees, cattle, poultry, plantation, etc. Event insurance and other specialized insurance like identity theft cover, loss of credit card, PAN card, etc. and losses thereof are being given today. ఇతర బీమా దోపిడీ, ప్రయాణ సమయంలో సామాను కోల్పోవడం, గృహోపకరణాలు, దుకాణదారుని వ్యాపారం, బ్యాంకర్ యొక్క నష్టపరిహారం, గుర్రాలు, తేనెటీగలు, పశువులు, పౌల్ట్రీ, తోటలు మొదలైనవి. ఈవెంట్ బీమా మరియు గుర్తింపు దొంగతనం కవర్, క్రెడిట్ కార్డు కోల్పోవడం, పాన్ కార్డు మొదలైనవి మరియు దాని నష్టాలు ఈరోజు ఇవ్వబడుతున్నాయి. అంటే ఇతర బీమాలు మిస్సెల్లేనియస్ ఇన్సూరెన్స్ కిందికి దొంగతనాలు, దోపిడీలు, ప్రయాణ సమయంలో సామాను కోల్పోవడం, దుకాణదారుడి వ్యాపారం, ఇంకా బ్యాంకులకు సంబంధించినవి, గుర్రాలకు సంబంధించినవి, తేనెటీగలకు సంబంధించిన, పశువులకు సంబంధించినవి, పౌల్ట్రీకి సంబంధించినవి, తోటలకు సంబంధించినవి, ఈవెంట్కి సంబంధించినవి, దొంగతనానికి సంబంధించిన క్రెడిట్ కార్డులు, పాన్ కార్డులు కోల్పోవడం లాంటివి కూడా ఈ రోజుల్లో కవర్ చేయడం అంటే రిస్క్ కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇతర బీమాలకు సంబంధించిన బీమాల కిందికి వర్తింప చేయబడుతున్నాయి. ఇన్నోవేటివ్ ప్లాన్స్. ద ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ఈజ్ కాన్స్టెంట్లీ evolving and coming out with new products to cater to the ever-changing needs of the society. Some health insurance companies have come out with lifelong renewal health insurance plans. Some health insurance companies also offer the option of additional sum assured only for critical illnesses over and above the normal sum assured, just like a rider in a life insurance policy. Some companies also offer insurance for misuse of credit card after theft up to a certain number of days after the theft is reported. Some health insurance companies also offer a fixed daily cash amount when the insured person is hospitalized. The daily amount is fixed irrespective of the cost of treatment. The amount per day may be different for normal hospitalization, ICU admission, and critical illness treatment. In 2005, the IRDA allowed microinsurance to be offered by both life and non-life insurance companies with mutual collaboration. Some insurance companies are also offering health insurance plans in the form of ULIP, wherein the insured can contribute premiums towards investment in funds during the initial years of the plan and accumulate a corpus which can come in handy during old age. Many insurance companies have come out with guaranteed
unit-linked life insurance plans. In such ULIPs, the highest NAV is guaranteed by the insurance company. Many life insurance companies are also offering term plans and ULIPs online through the interest, thereby eliminating the agents. The commission thus saved by selling plans directly to the end customers is passed on them in the form of lower premiums. వినూత్న లేదా నూతన ప్రణాళికలు. బీమా పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతుంది మరియు సమాజంలో ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు తీర్చడానికి కొత్త ఉత్పత్తులతో ముందుకు వస్తుంది. అంటే నూతన ప్రణాళికలు అంటే బీమా పరిశ్రమ అనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాల కోసం కొత్త ప్రొడక్షన్ని తీసుకొస్తుంది. కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు జీవితకాల పునరుద్ధరణ ఆరోగ్య బీమా పథకాలతో కొన్ని ఉన్నాయి. కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు జీవిత బీమా పాలసీలో రైడర్ మాదిరిగానే సాధారణ మొత్తానికి మించి మరియు అంతకు మించిన క్లిష్టమైన అనారోగ్యాలకు మాత్రమే అదనపు మొత్తం హామీ ఇచ్చే ఎంపికను అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు దొంగతనం జరిగిన తర్వాత క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేసినందుకు బీమాను కూడా అందిస్తున్నాయి. కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు బీమా చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చేరినప్పుడు నిర్ణీత రోజువారీ నగదు మొత్తాన్ని కూడా అందిస్తున్నాయి. చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా రోజువారీ మొత్తం నిర్ణయించబడుతుంది. సాధారణ ఆసుపత్రిలో చేరడం, ఐసీయూ ప్రవేశం మరియు క్లిష్టమైన అనారోగ్య చికిత్స కోసం రోజుకు మొత్తం భిన్నంగా ఉండవచ్చు. 2005లో ఐఆర్డీఏ మైక్రో ఇన్సూరెన్స్ను లైఫ్ మరియు నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు పరస్పర సహకారంతో అందించడానికి అనుమతించింది. కొన్ని బీమా సంస్థలు యులిప్ రూపంలో ఆరోగ్య బీమా పథకాలను కూడా అందిస్తున్నాయి. ఇందులో బీమా చేసిన వారు ప్రణాళిక యొక్క ప్రారంభ సంవత్సరాలలో నిధుల పెట్టుబడికి ప్రీమియంలను అందించవచ్చు మరియు వృద్ధాప్యంలో ఉపయోగపడే కార్పస్ను కూడబెట్టుకోవచ్చు. చాలా బీమా సంస్థలు హామీ యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో వచ్చాయి. అటువంటి యూలిప్లలో అత్యధిక నావ్ బీమా సంస్థ ద్వారా హామీ ఇవ్వబడుతుంది. అనేక జీవిత బీమా కంపెనీలు ఇంటర్నెట్ ద్వారా టర్మ్ ప్లాన్స్ మరియు యూలిప్ యొక్క ఆన్లైన్ను కూడా అందిస్తున్నాయి. తద్వారా ఏజెంట్లను తొలగిస్తుంది. తుది కస్టమర్స్కు నేరుగా ప్రణాళికలను అమ్మడం ద్వారా ఈ కమిషన్ ఆదా అవుతుంది. తక్కువ ప్రీమియంల రూపంలో వాటిపై ఆమోదించబడుతుంది. అంటే యూలిప్ రూపంలో ఆరోగ్య బీమా పథకాలను అందిస్తున్నాయి. ఇందులో బీమా చేసినప్పుడు ప్రారంభ సంవత్సరాల్లో నిధుల పెట్టుబడికి ప్రీమియంలను అందించవచ్చు. వృద్ధాప్యంలో కార్పస్ను కూడా పెట్టుకోవచ్చు. తర్వాత యూనిట్ లింక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్తో వస్తున్నాయి. అటువంటి యూలిప్లలో అత్యధికంగా నావ్ బీమా సంస్థ ద్వారా హామీలు ఇవ్వబడుతున్నాయి. అనేక బీమా సంస్థలు ఇంటర్నెట్ ద్వారా టర్మ్ ప్లాన్స్ యూనిట్ యొక్క ఆన్లైన్ కూడా అందిస్తున్నాయి. కాబట్టి ఏజెంట్లను మధ్యలో ఉండరు. తుది కస్టమర్స్కి నేరుగా ప్రణాళికలను అమ్మడం ద్వారా ఈ కమిషన్ అనేది ఆదా అవుతుంది. కాబట్టి తక్కువ ప్రీమియం కస్టమర్స్కి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ పాలసీల సేవలు అనేటివి అందించబడతాయి. కాబట్టి ప్రీమియం అనేది తక్కువ ఖర్చుతో ఏర్పడుతుంది. ఇందులో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి. ఫస్ట్ది వాట్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్? జీవిత బీమా అనగానేమి? సెకండ్ డెఫైన్ లింక్డ్ పాలసీస్, లింక్ పాలసీలను నిర్వచించండి. థర్డ్ వాట్ ఈజ్ మీన్ బై అన్యూటీస్? వార్షికాలు అనగానేమి? ఫోర్త్ డెఫైన్ మెరైన్ ఇన్సూరెన్స్, సముద్ర బీమా నిర్వచించండి. ఫిఫ్త్ వాట్ ఈజ్ హల్ ఇన్సూరెన్స్? హల్ ఇన్సూరెన్స్ అనగానేమి? సిక్స్త్ వాట్ ఈజ్ మీన్ బై మోటార్ ఇన్సూరెన్స్? వాహన బీమా అనగానేమి? సెవెంత్ డెఫైన్ యాక్సిడెంట్, ప్రమాదాన్ని నిర్వచించండి. ఎయిత్ వాట్ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్? ఆరోగ్య బీమా అనగానేమి? 9 వాట్ ఈజ్ మెడికల్ ఇన్సూరెన్స్? వైద్య బీమా అనగానేమి? 10 వాట్ ఈజ్ మిస్కిల్నెస్ ఇన్సూరెన్స్? ఇతర బీమా అనగానేమి? లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లింక్డ్ అండ్ నాన్ లింక్డ్ పాలసీ. లింక్డ్ మరియు నాన్ లింక్డ్ పాలసీలను వివరించండి. సెకండ్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ గ్రూప్ పాలసీస్, సమూహ పాలసీలను గురించి క్లుప్తంగా రాయండి. థర్డ్ ఎక్స్ప్లెయిన్ ద పర్సనల్ యాక్సిడెంట్ అండ్ ఫిడెలిటీ గ్యారంటీ.
వ్యక్తిగత ప్రమాదం మరియు విశ్వాసపూరితమైన బీమా గురించి వివరించండి. 4th, రైట్ అబౌట్ ఇన్నోవేషన్ ప్లాన్స్. నూతన ప్రణాళికల గురించి రాయండి. 5th, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ బాయిలర్స్ అండ్ ప్రెజర్ ప్లాంట్ ఏవియేషన్ ఇన్సూరెన్స్. బాయిలర్ అండ్ ప్రెజర్ ప్లాంట్ మరియు ఏవియేషన్ బీమా గురించి క్లుప్తంగా వివరించండి. 6th, రైట్ బ్రీఫ్లీ అబౌట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. జీవితేతర లేదా సాధారణ బీమా గురించి క్లుప్తంగా రాయండి.